బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ ప్రాంతాల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేస్తుంది. ఈ నెల 21న హైదరాబాద్ శివార్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం హనుమకొండలోని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. 22న హైదరాబాద్లోని శిల్పారామం, మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి వద్ద సంబురాలు నిర్వహించనున్నారు. 23న నాగార్జున సాగర్లోని బుద్ధవనం, 24న భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్లో వేడుకలు నిర్వహించనున్నారు. 25న భద్రాచలం, అలంపూర్, జోగులాంబ ఆలయాల్లో, 26న నిజామాబాద్లోని ఆలీసాగర్, మెదక్, ఆదిలాబాద్లో, అదే రోజు ఉదయం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. 27న ఉదయం నెక్లెస్ రోడ్లో మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్లో బతుకమ్మ కార్నివాల్ ఉంటాయి. 28న నగరంలోని ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మ, 10,000 మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా భారీగా వేడుకలు నిర్వహించనున్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలుంటాయి. 30న ట్యాంక్ బండ్పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపనీయుల ప్రదర్శన, సెక్రటరియట్పై 3D మ్యాప్ లేజర్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుండి 29 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ చేపట్టనున్నారు.